తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలి రోజునే జపాన్తో కీలక పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబేని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో మారుబేని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్క్ ఇదేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో దాదాపు 30,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, వారి జీవనోపాధి మెరుగుపడుతుందని చెప్పారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. భారతదేశంలో జపాన్కు ఏళ్లకేళ్లుగా ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లోని సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ కంచై రోల్ బృందాన్ని కలుసుకుంది. సోనీ కార్పొరేషన్ చేపడుతున్న కొత్త ఉత్పత్తులు, కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. యానిమేషన్, విఎఫ్ఐ మరియు గేమింగ్ రంగాలలో హైదరాబాద్లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది. ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తన భవిష్యత్తు విజన్ను వారితో పంచుకున్నారు.